నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆదిశంకర కళాశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పార్టీ నాయకులు శశికుమార్, సునీల్. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పరిష్కరిస్తాం. తోటపల్లి గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మనుబోలు ఎస్ఐ శివరాకేష్ కు అవార్డు. జంట హత్య కేసులో నిందితుల గుర్తింపు, చోరీ కేసులో బంగారు నగలు రికవరీ చేసినందుకు ఎస్పీ అజిత విజయండ్ల చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎస్ఐ శివరాకేష్. ఘనంగా చెప్పరపు సేవ. మనుబోలు ప్రాంతంలో కొలువైన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర దేవాలయంలో జరిగిన పూజలు, గ్రామోత్సవంలో పాల్గొని శివపార్వతులను దర్శించుకున్న భక్తులు. ప్రజా దర్బార్ కేవలం ఒక్క రోజే కాదని, కార్యాలయంలో నిత్యం ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తోటపల్లి గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తోటపల్లి గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని వివిధ గ్రామాల నుండి హాజరైన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు ఆయన ఆలకించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, వైకాపా పాలనలో కక్ష సాధింపు చర్యలతో రికార్డులు మార్చేయడంతోనే రెవెన్యూ సమస్యలు ఎక్కువయ్యాయని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కార ప్రక్రియను తెలుసుకుంటున్నామన్నారు. తాజా గణాంకాల ప్రకారం 2600 అర్జీలతో పీజీఆర్ఎస్ లో సర్వేపల్లి రాష్ట్ర స్థాయిలోనే 9వ స్థానంలో ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం చెముడుగుంట స్ట్రీట్స్ కళ్యాణ మండపంలో ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించామని ఆయన వివరించారు. ఫస్ట్ సమీక్ష పెట్టాం. కలెక్టర్ దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అటెండ్ అయినారు. అక్కడే భోజనాలు పెట్టి గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఫస్ట్ వేదికగా స్ట్రీట్స్ కళ్యాణ మండపం చేసాం. ఆ తర్వాత ప్రతి మండలంలో ఫిర్యాదుల దినం పాటిస్తున్నాం. తోటపల్లిగూడెంలో కూడా ఈరోజు చేసాం. ఈరోజు ఇక్కడ 82 ఫిర్యాదులు వచ్చినాయి పీజీఆర్ఎస్లో. మొత్తం కలిసి 2682. మన జిల్లాలో అయితే గూడూరులో 1329 ఉన్నాయి, ఆత్మకూరులో 1146 ఉన్నాయి, వెంకటగిరిలో 894 ఉన్నాయి. మనం స్టేట్లో 9th ప్లేస్లో ఉన్నాం. ఫిర్యాదులు రిసీవ్ చేసుకునే దాంట్లో మనం పరిష్కారం కూడా మ్యాక్సిమం చేస్తున్నాం. ఎక్కడ రాజీ పడే ప్రసక్తిలా. గిరిజనులకి 3000 చిల్లర మందికి ఆధార్ కార్డులు ఇప్పించాం. అంటే అంతమందికి ఆధార్, 1000 మందికి వాళ్ళు ఇక్కడ భారతీయులు ఈ దేశంలో బతుకుతున్నారనే ఆధారం లేదు. దాన్ని కలెక్టర్ ఆనంద్ గారు తీసుకొని స్ట్రీట్స్ కళ్యాణ మండపం వచ్చి ఆ ఫిర్యాదులు ఎవరైతే ఆధార్ లేవని చెప్పి కంటిన్యూస్గా నేను పెట్టిందే దానికోసం. అది చూసి జిల్లా మొత్తం దానికోసం ఒక టైం పెట్టి చేశాడు. చేస్తే 11తో మొదలైంది ఆధార్ కార్డు ఇప్పించి. అందులో 95% గిరిజనులు అమాయకులు. వాళ్ళకి ఆధార్ లేవు, రేషన్ కార్డు లేవు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు, బర్త్ సర్టిఫికేట్ లేవు. అటువంటి పరిస్థితి పాపం వాళ్ళది. ఆ ప్లేస్లో నుంచి 3000 చిల్లర మందిని బయట వేసాము. కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఇప్పుడు మీరు చూసారు అక్కడ వరిగొండలో గిరిజనవాడలో సౌత్ ఇండియా కంపెనీ మొత్తం ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ సెంటర్స్కి వాళ్ళకి ఆడ ఒక టీవీ, ఒక స్టవ్, గిన్నెలు, కుర్చీలు, పిల్లలకి కుర్చీలు, కింద మ్యాట్లు, అవన్నీ వాళ్ళు తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం అంటున్నాం. అందుకని ఏంటంటే కంటిన్యూస్గా
ఎఫర్ట్స్ పెడతాం. డిపార్ట్మెంట్లలో రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల అభద్రతా భావంతో వ్యవహరిస్తున్న ఆదిశంకర కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, పట్టణ కన్వీనర్ సునీల్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 4న ఆదిశంకర కళాశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థుల మధ్య గొడవలు జరిగిన కేసులు నమోదవడంతో వారి జీవితాలు నాశనం అయ్యాయని వారు తెలిపారు. ఆదిశంకర కళాశాలలో గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయని, విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటేష్, శివ, శ్రీనివాసులు, రిజ్వాన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజీ యాజమాన్యం యాన్యువల్ డే ఫంక్షన్ లో విద్యార్థుల మధ్య గొడవలు చేరి 4వ తేదీన విద్యార్థుల మధ్య గొడవలు చేరి ఒక విద్యార్థిని కలిసి అనేక మంది కొట్టడం అనేది తన దారుణమైన విషయం. ఈరోజు కాలేజీ యాజమాన్యం అనేక రకాలుగా ఫెయిల్యూర్ అవుతానే ఉంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా అనేక రకాల మౌలిక వసూలు కల్పించకుండా ఫీజు రింబర్స్మెంట్ పడినా కూడా విద్యార్థులకు డబ్బులు కట్టించుకోవడం, మరియు వాళ్ళు పడిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా అనేక రకాలుగా విద్యార్థులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా కాలేజీలో యాన్యువల్ ఫంక్షన్ నిర్వహించారు. వివిధ జబర్దస్త్ యాక్టర్స్ని, మంగ్లీ గారిని, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మినిస్టర్స్ని, ఎమ్మెల్యేలు కూడా పిలిపించారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత గొడవ జరిగింది. అంటే మీ కాలేజీ విఐపి ప్రోటోకాల్ ప్రకారం మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ వరకే మీరు సెక్యూరిటీ ఇస్తారా? తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఎట్టపోయినా మీకు అభ్యంతరం లేదా? అంటే మీరు డబ్బుల కోసం మీ కాలేజీ రెప్యుటేషన్ పెంచుకునే దానికి మీరు యాన్యువల్ డే ఫంక్షన్లు చేస్తున్నారా? యాన్యువల్ డే ఫంక్షన్లు అంటే విద్యార్థుల భద్రత కూడా ఇంపార్టెంటే కదా. మీరు ఏదైనా కూడా పర్మిషన్ ఇస్తే ఈరోజు అనేక రకాలుగా ఈరోజు 11 గంటల దాకా 12 గంటల పర్మిషన్ ఇస్తారు. తెల్లవారుజాము 4-5 గంటల దాకా కూడా మీరు ఫంక్షన్ చేస్తున్నారంటే మీకు ఏ రకమైనటువంటి ఎవరు అధికారులు కూడా పర్మిషన్ ఇచ్చారని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ కూడా నిబంధనలన్నిటిని కూడా తొంగలో దొక్కేసి మాకు అధికారుల బలం ఉంది, రాజకీయ నాయకుల బలం ఉంది, పోలీసు మాకు అండదండ ఉందని చెప్పి మీరు ఇష్టారాజ్యంగా మీరు ఆ ఫంక్షన్ కూడా కండక్ట్ చేయడం అనేది కూడా చాలా బాధాకరం. మీరు కండక్ట్ చేసినందువల్ల ఈరోజు విద్యార్థులు అనేక రకాలుగా గొడవలు పడడం కూడా జరుగుతుంది. ఈ ఫంక్షన్లో అనేక రకాలుగా ఇంక చెప్పకూడదు కానీ మద్యం వేరులై పారింది. అదేవిధంగా విద్యార్థుల మధ్య క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడిగా జరిగింది. ఇకనైనా కానీ ఆదిశంకర యాజమాన్యం ఈరోజు ఉన్నత విద్యాశాఖ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కానీ తీవ్రంగా గాయపడినటువంటి విద్యార్థిని కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కాలేజీ యాజమాన్యం. ఎందుకంటే కాలేజీ యాజమాన్యం 100కి 200% ఫెయిల్యూర్ అయింది అక్కడ. ఎందుకంటే అంత పెద్ద ఫెస్టివల్ చేస్తున్నప్పుడు, మినిస్టర్లు పిలిపించినప్పుడు, సెలబ్రిటీలు పిలిపించినప్పుడు మీరెందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు? మీరెందుకు పర్సనల్గా బౌన్సర్లు పెట్టుకోలేకపోయారు? మీరెందుకు పోలీసు వ్యవస్థని బందోబస్తుగా పెట్టుకోలేకపోయారు? మీ దగ్గర డబ్బులు లేవా? లేకపోతే ఏం జరిగినా ఎవడు అడగతాడు? మాకు రాజకీయ అండదండలు ఉన్నాయనే అహంకారం ఏమైనా మీకు నెత్తికెక్కిందా అని చెప్పేసి మేము అడగతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ జరిగింది మీ ఇంట్లో వాళ్ళకి కాదు, అక్కడ జరిగింది ఒక చదువుకునేటటువంటి ఒక పేద విద్యార్థికి అక్కడ అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ఏం జరిగింది ఏందని మీరు కనీసం తెల్లారైనా సరే ఆ విద్యార్థిని పిలిపించి ఎవరు ఏం చేశారని కనీసం దానిపైన ఎంక్వైరీ చేయకుండా గాలి వదిలేయడం ఎంతవరకు? ప్రజలకి ప్రాణహాని జరిగితే మీరు ఏం చేయగలుగుతారు? అక్కడ అదే మీ పిల్లలు జరిగితే మీరు ఒప్పుకుంటారా? మిమ్మల్ని నమ్మి సూర్యాపేట, తడ, నెల్లూరు, బిడ్రకొండ, కావలి ఈ నుంచి బస్సులు వస్తున్నాయి. మీకు స్ట్రెంత్ ఎక్కువ చెప్పి మీకు ఎక్కువ తక్కువ ఎక్కిందా? మీకు ప్రాణాలతో ఆడుతున్నారు అసలు మీరు స్టూడెంట్ పిల్లకాయలతో. తల్లిదండ్రులు నమ్మి పంపిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? అక్కడ బెదిరిస్తారు. గతంలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది హాస్టల్లో, టార్చర్ తట్టుకోలేక. ప్రతి సంవత్సరం జరుగుతాం మీ కాలేజీలో. మీరు ఏం చేయాలనుకున్న అసలుకి చెలగట ఆడుతున్న పిల్లకాయలతో మీరు ఏం చేయాలని ఇట్లా చేస్తున్నారు? ప్రజలను చూసి ఇబ్బంది పెడతారు. అంటే మిమ్మల్ని ఎవరు అడగలేక ఎవరు చూసి రెచ్చిపోతారు మీరు అసలు? ఆశయంగా కాలేజీ పిల్లకాయలు ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ 70 మంది తాగి వచ్చేది, కత్తిలేంది, కర్రలేంది, రాడ్లేంది, ఏం చేస్తున్నారు అసలుకి? సెక్యూరిటీ లెక్కన ఏం చేస్తున్నారు? ఎంటర్ అయినప్పుడు ఒక గేట్లో ఎంటర్ అయినప్పుడు చెకింగ్ చేయాలి. తాగున్నాడా లేదా, కత్తులు ఉన్నాయా లేదా, కార్లు ఉన్నాయా లేదా, ప్రొటెక్షన్ ఉందా లేదా అని. మనుబోలు ఎస్ఐ శివరాకేష్, ఎస్పీ అజిత విజయండ్ల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. నెల్లూరులో జరిగిన
నేర సమావేశంలో ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్య కేసులో సకాలంలో నిందితులను గుర్తించే విషయంలో ఆయన కృషి చేశారని, వివిధ దొంగతనాల కేసుల్లో బంగారు ఆభరణాలు రికవరీ చేసినందుకు గాను ఈ అవార్డు వచ్చినట్లు ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. దీంతో ఎస్ఐను పలువురు అభినందించారు. ముత్తుకూరు మండలం ముత్తుకూరు గేటు సెంటర్ వద్ద ప్రజల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు కోరారు. నెల్లూరు వీఆర్సీ టవర్ క్లాక్ వద్ద ముత్తుకూరు బస్సులు ఇచ్చే చోట ప్రయాణికుల నుంచి వారు సంతకాలు సేకరించారు. వేసవి కాలం కావడంతో ప్రయాణికులు అవసరాలు పడుతున్నారని అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, సందూరు శ్రీహరి, శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఒక గొప్ప నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. అందులో వచ్చే ఆదాయం అంతా కూడా నెల్లూరు జిల్లాకు వస్తుంది. కానీ మాది తిరుపతి పార్లమెంటు, ఇటు చూస్తే నెల్లూరు జిల్లా, ఎటు కానటువంటి పరిస్థితి. అయితే ముత్తుకూరు మండలానికి విదేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఉద్యోగాల నిమిత్తం పోర్టులో పనిచేసే వాళ్ళు, పవర్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు అధికంగా రాకపోకలు జరిగేటువంటి పరిస్థితి. ఈ నడిబొట్టున టవర్ క్లాక్ దగ్గర నుంచి ముత్తుకూరు వైపు వెళ్ళేటువంటి బస్సులు 22 గ్రామాలకు పైబడి బస్సులు వెళ్ళేటువంటి పరిస్థితి. ప్రతిరోజు నిత్యం కూడా వేల సంఖ్యలో రాకపోకలు, మహిళలు వాళ్ళ జీవనోపాధి నిమిత్తం కూరగాయలు ఎత్తున పెట్టుకుని బస్సుల్లో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా బస్సుల కోసం ఆగాలంటే ఈ టవర్ క్లాక్ దగ్గర ఎర్రటి ఎండలో ఎండాలా, వానలో తడవాలా, కనీసం వసతి లేనటువంటి పరిస్థితి. వృద్ధులు కావచ్చు, ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇలాంటి అవ్వతాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాడిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఎండల తీవ్రత పెరిగింది. గతంలో మనం చూసాం, ఏ ప్రభుత్వం కూడా వచ్చి ప్రయాణికుల గురించి కానీ, మా సర్వేపల్లి నియోజకవర్గానికి వెళ్ళేటువంటి బస్సులు ఆగే స్థలాల గురించి కానీ ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ఎంతసేపు దాచుకోవడం తప్ప. కూటమిలో భాగంగా ఈరోజు వీళ్ళ అవస్థలను చూసి మేము వచ్చి వాళ్ళ యొక్క మనోగతాలను తెలుసుకొని ఏదైతే జోనల్ చైర్మన్ అయినటువంటి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి ఒక అర్జీని కూడా రెడీ చేశాం. ఎందుకంటే మా సర్వేపల్లి నియోజకవర్గం మీద ఎవరు కూడా చిన్న చూపు చూడబాకండి. పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలం బలమైన మండలం కాబట్టి ఎంతోమంది రాకపోకలు జరిగేటువంటి పరిస్థితి. కనీసం మహిళలు బాత్రూమ్ పోవాలన్నా కానీ ఈ విఆర్సీ సెంటర్ కాడ వసతి లేనటువంటి పరిస్థితి. కాబట్టి బస్సులాగ స్థలంలో ఒక బస్ షెల్టర్, మేము ఏసీ బస్ స్టాప్లు అడగడం వల్ల ఒక రేకుల షెడ్ అయినా ఏంటయ్యా, 2 బాత్రూములు కట్టండియా, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈరోజు కూటమిలో భాగంగా ఇక్కడికి వచ్చి సంతకాల సేకరణ చేసి ఇక్కడ స్థలాన్ని పరిశీలించాం. ఈ విషయాన్ని ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తాం. అదేవిధంగా ఏదైతే నగర నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి నమస్కరించి చేతులు జోడించి నేను ఒకటే కోరుతున్నా, కూటమిలో భాగంగా అయ్యా మీరు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు, మీరు కనికరించి ఒక్కసారి ఈ యొక్క టవర్ క్లాక్ దగ్గర చూస్తే మా నియోజకవర్గానికి వెళ్ళి మహిళలు ఈరోజు ఈ చెట్టు కింద ఉన్నారు. అవతల పక్క బస్సు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎండలో ఉండలేక ఈ చెట్టు కింద ఉన్నారు. ఈ చెట్టు కింద సేద తెరుతున్నారు. అటు బస్సు వస్తే మళ్ళీ పరుగులు తోలేటువంటి పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బంది. కాబట్టి మీరు కనికరించి, మీరు దయతలిచి మా నియోజకవర్గమైనటువంటి ముత్తుకూరు మండలానికి వెళ్ళే ప్రయాణికుల కోసం అక్కడ వసతిని ఏర్పాటు చేయండి. ఆర్టీసీ బస్సులో డ్యూటీలు చేసేటువంటి మహిళా కండక్టర్లు కూడా బాత్రూమ్ పోవాలంటే ఇబ్బంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ మహిళలను దృష్టిలో పెట్టుకొని మగవాళ్ళు అయితే ఏదో గోడ కింద పోయి మనుబోలు ప్రాంతంలో కొలువైన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా శుక్రవారం సాయంత్రం సప్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివపార్వతులను సప్పరం వద్ద ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాల మధ్య అన్ని వీధుల్లో గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పాట వద్దులే మనకు, అది మన ఇక్కడ చాలు మనకు. శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి వారి పాంచానిక బ్రహ్మోత్సవ కాలంలో రెండవ రోజు ఈరోజు స్వామివారు కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామివారు మనుబోలు గ్రామంలో సప్రోత్సవ కార్యక్రమంలో ఊరేగింపుగా వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క మనుబోలులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తూ వాళ్ళందరి యొక్క ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పి ఈ యొక్క సప్రోత్సవ కార్యక్రమం నిర్వహించడం ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వామివారికి వారి విధి విధానంగా ప్రసాదాలు నైవేద్యాలుగా ఇస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని గూడూరు మండలం దీపాళెంలో వెలసిన రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు శ్రీనివాసులు శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. రాజేంద్ర మొదలయ్యారు స్వామి అమ్మవార్లను విశేష అలంకరణ చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోలాటం, బాణాసంచా, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. దీపాళెం రామాలయ యూత్ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, సామూహిక ఖడ్గమాల కుంకుమార్చన, అమ్మవారికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నందవరం మునిస్వామి, కృష్ణవేణి వ్యవహరించారు. आयुष्मन्तं करोतु मां चन्द्राभां श्री महालक्ष्मी वरशन्तु ते विभावरे दिवो भूत समस्त देववनिता भोगैकदीपाङ्कुरां प्रसिद्धे च धीमहि तन्नो राजराजेश्वर वल्लभम् अमृतराये च विद्महे सर्वसिद्धे च धीमहि तपस्यता
सौभाग्ये ओम जातवेदसे सुनवामसोमराधि यतो यजामयेन्द्रयेन्द्रियं दधातु मयि मेधा मयि प्रजामयि सूर्यो योगुः यावापुदमश्नादे स्वरितम्मादे వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదిశంకర కళాశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి. గూడూరులోని సిబిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పార్టీ నాయకులు శశికుమార్, సునీల్. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పరిష్కరిస్తాం. తోటపల్లి గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మనుబోలు ఎస్ఐ శివరాకేష్ కు అవార్డు. జంట హత్య కేసులో నిందితుల గుర్తింపు, చోరీ కేసులో బంగారు నగలు రికవరీ చేసినందుకు ఎస్పీ అజిత విజయండ్ల చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎస్ఐ శివరాకేష్. ఘనంగా చెప్పరపు సేవ. మనుబోలు ప్రాంతంలో కొలువైన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర దేవాలయంలో జరిగిన పూజలు, గ్రామోత్సవంలో పాల్గొని శివపార్వతులను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవా వినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.